శేర్లింగంపల్లి మియాపూర్ కేఎస్ఆర్ టుగెదర్ మీట్స్ లో ఫ్లాట్స్ కొన్నాక తమను బిల్డర్ టి హరినాథరావు మోసం చేశాడని మియాపూర్లోని కేఎస్ఆర్ టుగెదర్ మీట్స్ ఫ్లాట్స్ ఓనర్స్ నిరసన వ్యక్తం చేశారు. టుగెదర్ మీట్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మియాపూర్ అల్విన్ క్రాస్ రోడ్స్ లో 15 ఫ్లాట్లు అత్యాధునిక హంగులతో అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నామని నమ్మించారు. మొత్తం 150 ఫ్లాట్లు నిర్మించి 172 పార్కింగ్ స్లాట్లకు అనుమతి తీసుకుని 340 పార్కింగ్ స్లాట్స్ ఆఫర్ చేసి మోసం చేశాడు. ప్రతి పార్కింగ్ కు అదనంగా 8 లక్షలు వసూలు చేసిన కేఎస్ఆర్ హరినాథరావు గ్రీన్ బెల్ట్ స్థానంలో ప్లాస్టిక్ మ్యాట్ తో సుందరంగా తయారు చేశాడు. రెసిడెంట్స్ అనుమతి తీసుకొని కమర్షియల్ సెటర్స్ నిర్మాణం చేశాడు. అది పలువురికి అమ్మాడు. అపార్ట్మెంట్లోని పలు ఫ్లాట్స్ మార్టిగేజ్ చేసి 60 కోట్లకు పైగా లోన్స్ తీసుకున్నాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా స్థానిక సిఐ పట్టించుకోవడం లేదు. ఫైర్ అనుమతి లేకుండా నిర్మాణం చేసి తమ ప్రాణాలకే ముప్పు వాటిల్లేలా చేశాడు. బిల్డర్ హరినాథరావు గూండాలతో బెదిరిస్తున్నాడు. కాబట్టి వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కేఎస్ఆర్ ఫ్లాట్స్ ఓనర్స్ విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ సభ్యులమి మరియు అందరూ ఫ్లాట్ ఓనర్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మాకు సమస్య ఏంటంటే ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్. ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్ను ఫ్రంట్ మీకు కనిపిస్తున్న 2 షాప్స్ కమర్షియల్ బిల్డింగ్ అని ఈ 2 షట్టర్స్ను అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు కమర్షియల్ బిల్డింగ్కు పర్మిషన్ లేదు. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తే రెసిడెన్షియల్ అమ్యూనిటీస్కి మాత్రమే 31,340 స్క్వేర్ మీటర్స్ అప్రూవల్ ఉంది. 33% ఓన్లీ రెసిడెన్షియల్కు సంబంధించిన పార్కింగ్ మాత్రమే ఉంది. ఈ పార్కింగ్లో కూడా 172 రెసిడెన్షియల్ పార్కింగ్స్ ఉన్న ఈ బిల్డింగ్లో 340 నుంచి 360 పార్కింగ్లు క్రియేట్ చేసి ఒక ఫ్లాట్ ఓనర్ నుంచి 8 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసి మాకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మంజీరా కనెక్షన్ కూడా ఈ అసోసియేషన్ వాళ్ళ యొక్క సొంత డబ్బులతోటి అసోసియేషన్ రెసిడెన్స్ కలెక్ట్ చేసిన మనీని ఖర్చు పెట్టి మంజీరాని కూడా మేమే తెచ్చుకున్నాం. అట్లీస్ట్ వాటర్ ఇవ్వలేదు, ఫైర్ సేఫ్టీ ఇవ్వలేదు. ఫైర్ సేఫ్టీ మొత్తం ఇవాళ చూస్తే బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ మొత్తం ల్యాప్ చేశాడు. ఆయన చూపించిన గ్యాప్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి ఆయన. తర్వాత వచ్చేటప్పటికి అపార్ట్మెంట్లో మొన్న వర్షం పడింది, క్వాలిటీ ఆఫ్ వర్క్ మొత్తం అన్ని సీపే చేసి వచ్చినాయి. ఇంతవరకు బిల్డింగ్కి డ్రాయింగ్స్ ఇవ్వలేదు. మీరు చూస్తే సోలార్ అన్నారు, సోలార్ ఇవ్వలేదు. అంటే మేము అన్ని రకాలుగా ఇక్కడ నష్టపోయాం. మెయిన్ రోడ్ మీద ఏదో కొనుక్కుంటే కనుక ఈరోజు మాకు రూపాయి పెడితే 5 రూపాయలు వస్తుందని అనుకున్నాం. నేను ఇదే ప్రాజెక్ట్ రాకముందర మియాపూర్లో వేరే చోట ఒక ప్రాజెక్టుకి 4,800 ఎస్ఎఫ్టీ 5,000 రూపాయలకి నేను అనుకొని కూడా 2 ఇయర్స్ తర్వాత ఇక్కడికి వస్తే నేను పెట్టిన డబ్బులకి ఇంకా 100 రూపాయలు తక్కువే అడుగుతున్నారు తప్పితే ఎక్కువ అడగట్లేదు. మీరు దయచేసి మాకు న్యాయం చేకూర్చేలాగా మా యొక్క కేసుని ఎస్కలేట్ చేసి డీజీపీ గారికి కానీ ఇఫ్ రిక్వైర్డ్ లీగల్గా కానీ ప్రెస్లో కానీ పబ్లిష్ చేసి ఇక్కడ అసోసియేషన్ మెంబర్స్ని ప్రొటెక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ కూడా బిల్డర్ గారు